ఓం శ్రీ గణేశాయ నమః. ఓం నమఃశివాయ. కుంభరాశివారికి నమస్కారం. మీ ఇంట్లో గత కొద్ది రోజులుగా ఏవైనా విచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయా? కారణం లేకుండానే దేవాలయానికి వెళ్ళాలి అనిపిస్తుందా? ఇంట్లో దీపం వెలిగించినప్పుడు మనసుకు తెలియని ప్రశాంతత కలుగుతుందా? రాత్రి వేళల్లో ఒక దైవీక శక్తి మీ ఇంట్లో సంచరిస్తున్నట్లుగా అనిపిస్తుందా? అలా అయితే ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం సాధారణమైంది కాదు. చాలా మందికి తెలియని ఒక ఆధ్యాత్మిక రహస్యం. కుంభరాశివారి ఇంట్లో ఒక దేవత తిరుగుతోంది. ఆ దేవత ఎందుకు వస్తుంది? ఆమె మీకు ఏం చెప్పాలని ప్రయత్నిస్తుంది? మీరు గుర్తించాల్సిన సంకేతాలు ఏంటి? ఈ విషయాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న విజ్ఞప్తి. ఇదివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వ్యక్తులు ఎవరైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీ రాశికి సంబంధించి ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను, జాతక ఫలితాలను, అలాగే మీ జీవితంలో దైవానుగ్రహం పొందుకోటానికి మీరు ఎటువంటి నియమాలు పాటించాలి, ఏ దేవతారాధన మీకు మేలు చేస్తుంది, ఎటువంటి పరిహారాలు మీకు దైవానుగ్రహాన్ని పొందుకునేలా చేస్తాయి, ఇలా ప్రతి అంశం గురించి ఎంతో అధ్యయనం చేసి వీడియోలను మీ ముందుకు తీసుకుని వస్తాం. కాబట్టి ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అలాగే మీరు ఏ ప్రాంతం నుండి ఈ వీడియో చూస్తున్నారో కామెంట్ బాక్స్ ద్వారా మాకు తెలియజేయండి. పూర్తి భక్తితో ఎవరైతే వీడియోని లైక్ చేసి హరహర మహాదేవ్ అని కామెంట్ బాక్స్లో రాస్తారో వారికి పరమశివుడి అనుగ్రహం ఎల్లవేళలా తోడుగా ఉంటుంది. కుంభరాశి అనేది శనిదేవుడి ఆధీనంలో ఉండే రాశి. ఈ రాశివారు బయటికి ఎంత కఠినంగా కనిపించినా లోపల మాత్రం చాలా మృదువైన మనస్సును కలిగి ఉంటారు. ఎవరికైనా సహాయం చేయాలనే తపన, అన్యాయం చూసి సహించలేని స్వభావం, ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి, జీవితంలోని నిజమైన అర్థాన్ని తెలుసుకోవాలనే తపన వీరిలో ఎక్కువగా ఉంటుంది. అలాంటి హృదయం ఉన్న ఇంట్లో దేవతాశక్తులు సులభంగా ప్రవేశిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. కాని ఆ దేవత మీ ఇంట్లో తిరగటానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంటుంది. ఆమె కేవలం మీ ఇంటిని ఆశీర్వదించటానికి మాత్రమే కాదు, మీ జీవితంలో జరగబోయే ఒక ముఖ్యమైన మార్పుకు ముందుగా మిమ్మల్ని సిద్ధం చేయటానికి కూడా వస్తుంది. అయితే మొదటి సంకేతం ఏంటంటే కారణం లేకుండా దేవుడి పేరు గుర్తుకు రావటం. ఇటీవల మీరు పనిచేస్తుండగా అకస్మాత్తుగా ఓం నమఃశివాయ అని కాని, ఓం నమో నారాయణాయ అని కాని, అమ్మా అనే మాటలు కాని మనసులోకి వస్తున్నాయా? ఇంతకు ముందు లేని విధంగా భక్తి పెరిగిందా? ఇది సాధారణమైన విషయం కాదు. దేవత మీ మనస్సును పవిత్రం చేయటానికి ప్రయత్నిస్తున్న మొదటి సంకేతం ఇదే. ఎందుకంటే మనసు పవిత్రంగా లేకపోతే దైవానుగ్రహం నిలవదు. కాబట్టి ఆ దేవత మీ మనస్సును పవిత్రంగా మారుస్తుంది. ఇక రెండవ సంకేతం, ఇంట్లో దీపం అసాధారణంగా వెలగటం. కొన్ని రోజులుగా మీరు వెలిగించిన దీపం చాలా ప్రశాంతంగా ఎక్కువసేపు వెలుగుతుందా? గాలి లేకున్నా జ్యోతి ఒక ప్రత్యేకమైన రూపంలో కనిపిస్తుందా? పూజ చేస్తున్నప్పుడు శరీరం మొత్తం గగురు పొడుస్తుందా? చాలామంది దీన్ని యాదృచ్ఛికంగా భావిస్తారు. కాని ఆధ్యాత్మికంగా చూస్తే ఇది దేవతాశక్తి సమీపంలో ఉందని చెప్పే సంకేతం. ఇక మూడవ సంకేతం, తరచూ ఒకే కల రావటం. మీకు ఒకే దేవాలయం కలలో కనిపిస్తుందా? ఒక అమ్మవారి రూపం పదే పదే దర్శనమిస్తుందా? పాములు, గంగాజలం, దీపాలు, గంటల శబ్దం, పూలు లేదా తెల్లటి వస్త్రాలు కలలో కనిపిస్తున్నాయా? అలాంటి కలలు భయపడాల్సినవి కావు. అవి దైవీక సందేశాలుగా అర్థం చేసుకోండి. దేవత నేరుగా మాట్లాడలేనప్పుడు సంకేతాల రూపంలో తెలియజేస్తుంది. ఇక నాల్గవ సంకేతం, ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఏర్పడటం. ఎప్పుడూ గొడవలు జరిగే ఇంట్లో అకస్మాత్తుగా ప్రశాంతత ఏర్పడుతుందా? ఎప్పుడూ కోపంగా ఉండే వ్యక్తులు కూడా మెల్లిగా మారుతున్నారా? ఇది కూడా దేవతా కటాక్షం కలిగిన ఇంట్లో కనిపించే ఒక లక్షణం. ఎందుకంటే దేవత మొదట ఇంట్లోని ప్రతికూల శక్తులను తగ్గిస్తుంది, తర్వాత కుటుంబ సభ్యుల మనస్సుల్లో మార్పు తీసుకుని వస్తుంది. కాబట్టి ఈ సంకేతం కనిపిస్తే దేవత మీ ఇంట్లో తిరుగుతుందని మీరు అర్థం చేసుకోవాలి. ఇక ఐదవ సంకేతం, దేవాలయానికి వెళ్లాలనే బలమైన కోరిక. ఎవరూ చెప్పకపోయినా ఏదో ఒక ఆలయానికి వెళ్లాలని మనస్సు పదే పదే చెబుతుందా? ప్రత్యేకంగా శివాలయం, అమ్మవారి ఆలయం లేదా నవగ్రహాల ఆలయం వైపు మనస్సు లాగుతున్నట్లుగా అనిపిస్తుందా? ఇది యాదృచ్ఛికం కాదు. దేవత మీకు ఒక శుభ సమయం దగ్గర పడుతోందని సూచిస్తుంది. కాని ఆ దేవత అసలు ఎవరు అనే సందేహం మీకు కలగవచ్చు. ఎందుకు కేవలం కుంభరాశివారి ఇంట్లోనే ఆమె సంచరిస్తుంది? ఆమె మీకు చెప్పాలనుకుంటున్న అత్యంత ముఖ్యమైన హెచ్చరిక ఏంటి? అలాగే మీరు తెలియకుండా చేసే 2 తప్పుల వల్ల ఆమె అనుగ్రహం ఎలా దూరమవుతుంది? ఈ అత్యంత ఆసక్తికరమైన విషయాలను కూడా ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. కుంభరాశివారి ఇంట్లో తిరుగుతున్న ఆ దేవత ఎవరు అంటే పురాణాలు,
ఆధ్యాత్మిక విశ్వాసాల ప్రకారం ప్రతి ఇంటికి ఒక దైవ రక్షణ శక్తి ఉంటుంది. దాన్ని కొందరు ఇలవేల్పు దేవత, మరికొందరు కులదేవత, ఇంకొందరు గృహదేవత అని పిలుస్తారు. కుంభరాశివారి జీవితంలో కష్టాలు ఎక్కువగా వచ్చినప్పుడు, మనస్సు విరిగిపోయినప్పుడు, భవిష్యత్తు గురించి అయోమయం ఏర్పడినప్పుడు ఆ దైవశక్తి మరింత చురుకుగా పనిచేస్తుంది. ఆ దేవత మీ ఇంట్లో తిరగటం అంటే మీ ఇంట్లోని గోడల మధ్య నడవటం కాదు, మీ కుటుంబాన్ని తన దృష్టిలో ఉంచుకుని రక్షించటం, మీ జీవితంలోకి రాబోయే మార్పులకు మిమ్మల్ని సిద్ధం చేయటమే. అందుకే కొన్నిసార్లు మీకు తెలియకుండానే కొన్ని ప్రమాదాలు తప్పిపోతాయి. బయటకు వెళ్లాలని అనుకుని చివరి నిమిషంలో ఆగిపోవటం, ఒక వ్యక్తిని నమ్మాలని అనుకుని అకస్మాత్తుగా మనసు మారిపోవటం, ఒక పని జరగకపోవటం వల్ల బాధపడినా కొన్ని రోజుల తర్వాత అదే మీకు మేలు చేస్తుందని అర్థం కావటం, ఇలాంటి అనుభవాలను చాలామంది తమ జీవితంలో ఎదుర్కొంటారు. ఆధ్యాత్మికంగా వీటిని దైవ కటాక్షంగా భావిస్తారు. దేవత మీకు చెప్పాలనుకుంటున్న మొదటి సందేశం ఏమిటంటే, భయపడకు, నీ కష్టాల కాలం శాశ్వతం కాదు అని. కుంభరాశివారు ఒకసారి కష్టాల్లో పడితే వరుసగా ఎన్నో పరీక్షలు ఎదుర్కొంటారు. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు, నమ్మిన వారి వల్ల మోసం, ఆరోగ్య ఆందోళనలు, మనశ్శాంతి లేకపోవటం, ఇలా ఎన్నో పరీక్షలు ఎదురైనా చివరికి వీరిని పైకి తీసుకురావటం కూడా కాలమే. దేవత మీకు చెప్పే మొదటి మాట ఇదే, ఇంకొంచెం ఓపిక పట్టి ఉండు అని. ఇక రెండవ సందేశం, నీ ఇంట్లో మాటలపై జాగ్రత్త. చాలా కుటుంబాల్లో ధనం లేకపోవటం వల్ల కాదు, మాటలు సరిగ్గా లేకపోవటం వల్ల సమస్యలు వస్తాయి. కోపంలో చెప్పిన ఒక్క మాట బంధాలను శాశ్వతంగా దూరం చేస్తుంది. అందుకే దేవత ముందుగా మీ మాటలను మార్చాలని కోరుకుంటుంది. తీపి మాటలు మాట్లాడే ఇంట్లోనే లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. ఇక మూడవ సందేశం, నిన్ను నమ్మిన వారి కోసం నీ శక్తిని వృధా చెయ్యకు అని. కుంభరాశివారికి ఒక బలహీనత ఉంటుంది. ఎవరికైనా ఎక్కువగా సహాయం చేస్తారు, అందరినీ నమ్మేస్తారు, చివరికి బాధ మాత్రం వీరికే మిగులుతుంది. దేవత చెప్పే హెచ్చరిక ఇదే, ఎవరికి సహాయం చేయాలో, ఎవరికి దూరంగా ఉండాలో తెలుసుకునే సమయం వచ్చింది అని. ఇక నాల్గవ సందేశం, నీ ఇంట్లో పూజను నిర్లక్ష్యం చెయ్యవద్దు. చాలామంది సమయం లేదని పూజను వాయిదా వేస్తారు. కాని ప్రతిరోజు 5 నిమిషాలైనా ఒక దీపం వెలిగించటం, ఒక శ్లోకం చదవటం, లేదా మనస్ఫూర్తిగా దేవుణ్ణి స్మరించటం, ఇవే ఇంట్లో సానుకూల వాతావరణాన్ని పెంచుతాయి. 5వ సందేశం, నీ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభం కాబోతుంది అని. కొత్త ఉద్యోగం, కొత్త ఆదాయం, కొత్త ఇల్లు, కొత్త పరిచయం, లేదా ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న ఒక శుభవార్త, ఇవన్నీ సమీప భవిష్యత్తులో జరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ మార్పు రావటానికి ముందు దేవత ఒక పరీక్ష కూడా పెడుతుంది. ఆ పరీక్ష ఏమిటంటే, మీరు కోపాన్ని జయించగలరా? అహంకారాన్ని విడిచిపెట్టగలరా? దేవుడిపై విశ్వాసాన్ని నిలబెట్టుకోగలరా? ఈ 3 విషయాల్లో విజయం సాధిస్తే దైవానుగ్రహం మరింతగా బలపడుతుంది. కాని కుంభరాశివారు తెలియకుండా చేసే 2 తప్పులు ఏంటి? ఆ తప్పుల వల్ల దేవతా అనుగ్రహం ఎలా తగ్గుతుంది? అలాగే దేవత కటాక్షం ఎప్పటికీ ఉండాలంటే ప్రతిరోజూ చెయ్యాల్సిన ఆధ్యాత్మిక సాధన ఏంటి? ఈ వివరాలు కూడా ఇప్పుడు మనం క్లుప్తంగా తెలుసుకుందాం. ఇప్పుడు ప్రతి కుంభరాశివారు తప్పకుండా తెలుసుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన విషయానికి వచ్చాం. ఆ దేవత మీ ఇంట్లో సంచరిస్తుందని ఆధ్యాత్మికంగా భావించినప్పుడు ఆమెకు అత్యంత బాధ కలిగించే 2 తప్పులు ఏంటి? పెద్దలు చెప్పిన ప్రకారం ఈ 2 అలవాట్లు ఇంట్లోని సానుకూల వాతావరణాన్ని తగ్గిస్తాయి. మొదటి తప్పు, ఇంట్లో తరచూ గొడవలు, కఠినమైన మాటలు. కుంభరాశివారు స్వభావానికి మంచివారే, కాని కొన్నిసార్లు మనసులో ఉన్న బాధను బయటపెట్టలేక ఒక్కసారిగా కోపంగా మాట్లాడేస్తారు. ఆ ఒక్క క్షణం సంవత్సరాల బంధాలను దెబ్బతీయగలదు. ఆధ్యాత్మికంగా ఇలాంటి వాతావరణం దైవస్మరణకు అనుకూలం కాదు. అందుకే ఉదయం ఇంట్లో లేచిన వెంటనే ఒకరినొకరు చిరునవ్వుతో పలకరించటం, మంచి మాటలు మాట్లాడటం, దేవుని నామస్మరణతో రోజును ప్రారంభించటం మంచిది. ఇక రెండవ తప్పు, తల్లిదండ్రులు, పెద్దలను నిర్లక్ష్యం చేయటం. పురాణాల్లో ఒక గొప్ప సందేశం ఉంది. మాతృదేవోభవ, పితృదేవోభవ. తల్లిదండ్రుల ఆశీర్వాదం ఉన్న ఇంట్లో దైవకృప మరింతగా బలపడుతుంది. వారి మనస్సు నొప్పించటం, వారిని ఒంటరిగా వదిలివేయటం, లేదా వారి మాటలను పూర్తిగా తిరస్కరించటం కుటుంబ శాంతిని దెబ్బతీస్తుంది. అందుకే వారితో ప్రేమగా మాట్లాడండి, వారి ఆశీర్వాదాన్ని తీసుకోండి. ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం ఒక నెయ్యి దీపం లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. మనస్ఫూర్తిగా ఇలా ప్రార్థించండి, అమ్మా, నా ఇంటిని, నా కుటుంబాన్ని, నా మనస్సుని సద్బుద్ధితో నింపి ధర్మ మార్గంలో నడిపించు అని. ఈ ప్రార్థనలో ఉన్నది మాటల శక్తి కాదు, మనస్సులోని భక్తి. భక్తి ఉన్నచోటే దైవానుభూతి ఉంటుంది. కుంభరాశివారికి మీ జీవితంలో కొన్ని తలుపులు ఇప్పటివరకు మూసుకుపోయినట్లుగా అనిపించి ఉండవచ్చు. ఎంతో కష్టపడ్డా ఫలితం రాకపోయి ఉండవచ్చు.
మీ మంచితనాన్ని కొందరు అర్థం చేసుకోకపోయి ఉండవచ్చు. కాని ప్రతి రాత్రి తర్వాత ఉదయం వచ్చినట్లే ప్రతి పరీక్ష తర్వాత ఒక అవకాశం కూడా వస్తుంది. ఆ అవకాశం వచ్చినప్పుడు దాన్ని గుర్తించే జ్ఞానం, దాన్ని ఉపయోగించుకునే ధైర్యం, సరైన నిర్ణయం తీసుకునే వివేకం మీకు లభించాలని ప్రార్థించండి. ఇదే నిజమైన దైవానుగ్రహం. చివరిగా ఒక ముఖ్యమైన విషయం, మీ ఇంట్లో దీపం వెలిగించటం, దేవుణ్ణి స్మరించటం, మంచి పనులు చేయటం, ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయటం, మూగజీవాలకు ఆహారం పెట్టడం, పెద్దలను గౌరవించటం, ఇవన్నీ ఏ ఒక్క రాశివారికే కాదు, ప్రతి ఒక్కరికీ శుభప్రదమైన ఆధ్యాత్మిక ఆచరణలు. కాబట్టి ఈ వీడియోలో చెప్పిన విషయాలను భక్తితో వినండి, మంచి ఆలోచనలను జీవితంలో ఆచరించండి. మీరు కుంభరాశివారైతే మీ జీవితంలో దైవకృప, మనశ్శాంతి, ఆరోగ్యం, ఐశ్వర్యం నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ వీడియో మీకు నచ్చి ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం బెల్ ఐకాన్ని తప్పకుండా నొక్కండి. ఓం నమః శివాయ. జై మాతాజీ.